ఉదయ్ సర్వీస్ ఓకే ఆంటీ. ఓకే cheers. Uday, get me that. Sure aunty. I don't mind. Oh. డిన్నర్ రెడీయా? ఏమిటి మీరు ఇక్కడ ఫోన్ చేస్తున్నారు? మాకు డిన్నర్ కి లేట్ అవుతుంది. దే ఆర్ వెయిటింగ్. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఓహో, మీకు కూడా టేబుల్ మీల్స్ కావాల్సి వచ్చిందా? హాయిగా లోపలికి పోయి వంటింట్లో కూర్చొని తినొచ్చుగా. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, అక్కడ మన ఇంట్లో లాగా కాదు, ఇది సిటీ. కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. తొందరగా వంటలను తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టు. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నేను రఘునాథరావు గారి భార్యనండి. ఓహో అలాగా, కూర్చోమ్మా. పర్వాలేదండి. మా వారిని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారట. ఆయన సంపాదనే మాకు ఆధారం అండి. మాకిద్దరు పిల్లలు కూడా. ఏం చేయనమ్మా, ఆ తాగుడు మానమని ఎన్నోసార్లు చెప్పాను. ఈ మధ్య ఆఫీసు కూడా తాగి రావటం, అందరినీ తిట్టడం, రాసే అకౌంట్స్ లో అన్ని అవకతవకలే. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మీ మేలు జన్మలో మర్చిపోను. మా పిల్లలకి ప్రాణదానం చేసిన వారవుతాను. కానీ నేను ఉద్యోగం ఇస్తే ఆయన మళ్ళీ చేస్తాడా అని నా అనుమానం. నేను నచ్చ చెప్పి పంపిస్తాను. సరే, ట్రై చేయి. వస్తానండి. ఓకే. ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. మీ ఆఫీస్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఏమని అడగడానికి వెళ్ళావు, అవునా? అవునండి, నన్ను ఏవైనా అనండి, కానీ నా పిల్లలకు మాత్రం అన్యాయం చేయకండి. ఇది మీ తప్పు కాదండి. కష్టాల్లో కాలుతున్న ప్రతి మనిషికి ప్రపంచం అంతా శత్రువులాగే కనిపిస్తారు. వాడు మగవాడు, వాడి మంచి చెడ్లు వాడు చూసుకోగలడు. మధ్య నీకెందుకు చెప్పు? గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదేనా రావటం? అవునన్నయ్య. ఏమిటది? మీ అన్నయ్య చిన్న సర్కస్ ఫిట్ చేశారు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఏం లేదు, మోటార్ సైకిల్ స్లిప్ అయింది, మడం బెనికింది. ఇంట్లో అమ్మా, నాన్న, వాసంతి, రాజీవ్ అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. కానీ అమ్మ నాన్న పెద్ద న్యూసెన్స్ అయిపోయారు. అమ్మ మరి ఇంత చేదస్తాం అనుకోలేదు. నాన్న కూడా అంతే. ఇద్దరు అన్నిటికీ అడ్డమే. అసలు ఈ పెద్దవాళ్ళని మనకు దూరంగా ఉంచితేనే తప్ప మనకు సుఖం ఉండదు. తమ్ముడు, నీ దృష్టిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ కన్న తల్లిదండ్రులు. వాళ్ళ కష్ట సుఖాలు అర్థం చేసుకుని ఈ వయసులో వాళ్ళని కనిపెట్టి ఉండటం మన కనీస ధర్మం. భార్య స్థానం భార్యదే, పెద్దవాళ్ళ స్థానం పెద్దవాళ్ళదే. వచ్చిన సంగతే మర్చిపోయాను. వచ్చే బుధవారం వాసంతి సీమంతం. మీరంతా తప్పకుండా రావాలి పెద్దమ్మా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మాకంటే మీరే నయం. కోడలు సీమంతానికి నువ్వొచ్చి పిలవడం ఏమిట్రా? పేరంటానికి ఆడవాళ్ళు వచ్చి పిలవాలి గాని. ఏమో, మా అత్తయ్య వెళ్ళి చెప్పిరమంది, వచ్చాను. ఇది వాళ్ళ ఆచారం ఏమో. నువ్వు కూడా రావాలన్నయ్య. ఎలా రా కాలు ఇలా పెట్టుకుని, మీ వద్దని పంపిస్తాలే. వసంతి, హాయ్. తీసుకో. బాగున్నారు వదినా? హౌ ఆర్ యు వాసు? బాయ్. ఉదయ్, ఆంటీ, వాళ్ళకి ఏం కావాలో చూడు మ్యాన్. క్విక్ క్విక్ క్విక్. వాసు, అమ్మ లోపల ఉంది, వదిన తీసుకెళ్ళి. నమస్కారం అండి. అత్తయ్య, వచ్చావా సుజాత? వాసు, బాగున్నావా అత్తయ్య? ఏదో ఇలా ఉన్నానమ్మా. వంటవాడిని పెట్టమంటే నా మాట వాళ్ళకో లెక్క, పిలవటం మాత్రం దండిగా పిలిచారు. వీళ్ళందరికీ వండి వార్చలేక చస్తున్నాను. వదినా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. బాగున్నావా? పర్వాలేదు. ఏంటమ్మా, ఇవాళ కూడా డ్రింక్ పార్టీయా? అంటే అప్పుడప్పుడు ఉంటుంది. ఏమిటి, మన వదిన గారికి ఎప్పుడు గాలి మెళితే అప్పుడే డ్రింక్ పార్టీ. అత్తయ్య, ఆడవాళ్ళు కూడా తాగుతారేమిటి? వాళ్ళు ఒక ఆడవాళ్ళటే తల్లి. మరి ఏదో సీమంతో అన్నారు. మా బియ్యప్రాలది అంతా దొరల పద్ధతి అమ్మా. నాకు ఆ అన్నం బిడ్డ ఆకలిగా ఉంది. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా. నాన్న, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పొలం వదిలి రావద్దని? ఏదో ఫంక్షన్ అంటే వచ్చామా? ఇది ఆడవాళ్ళ ఫంక్షన్. మగాడు నువ్వెందుకున్నావు ఇక్కడ? రోజు క్యారీలో పెట్టి పంపిస్తుంటే చల్లారిపోతుంది. ఇవాళ ఏదో పిండి వంటలు చేసుకున్నాగా,
అందుకని నేనే రమ్మని కబుర్ చేశాను బాబు. నీకు చాలా సార్లు చెప్పాను ఈ విషయాల్లో నువ్వు తలదూర్చొద్దు. నాన్న నువ్వులే, నేను తినే వెళ్తాను. మా అత్తాయి నువ్వు ఈ టేబుల్ ముందు కూర్చొని తిట్టా చూస్తే నన్ను తిడుతుంది. నువ్వు పద. మీ అత్త రాకముందు తింటాను. వంటగదిలో కూర్చొని తిందులే పద. నాన్న, నువ్వు తెరవద్దు. ఇలా ఉందమ్మా మా బ్రతుకు. ఊళ్ళో పెట్టి కన్న వాళ్ళకంటే ఎక్కువగా చూసుకునేవాడు మా విష్ణు. వాణ్ణి కాదని వచ్చినందుకు దేవుడు మాకు తగిన శిక్ష విధించాడు. ఏం పర్వాలేదు కదండి. 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమమ్మా. వెంటనే ఈ మందులు తీసుకొచ్చి వాడండి. రేపు మళ్ళీ వచ్చి చూస్తాను. ఇదిగోండి, త్వరగా వెళ్ళి మందులు తీసుకురండి. డబ్బు ఎక్కడదమ్మా? ఏంటి కూరలన్నీ అలా కెలుగుతావు? ఇది నీకోసం కాదు, అదిగో నీ కూర. నా కూర అని దీని మీద రాసి పెడితే బాగుండేదిగా. షడప్ ఇడియట్. మేడం మాటలు జాగ్రత్తగా రాని. నేను తిప్పి కొట్టాననుకో నీ పరువు ఏమవుతుందో తెలుసా? ఏంటన్నా పిలిచావంట? రావాసు కూర్చో. చంద్రమౌళి గారికి ఒక్కతే కూతురు, ఆస్తి వ్యాపారం అన్ని అప్పచెబుతాట. చేసుకుంటావా? అంటే నేను ఎల్లరికి వెళ్ళడం ఇష్టమేనా? నా ఇష్టాయిష్టాల కంటే నీ భవిష్యత్తు ముఖ్యం కదా. నా గురించి నీకింత పూర్ ఒపీనియన్ ఉందని కల్లో కూడా ఊహించలేదు. ఏమండి, వాసుని ఏమన్నా అన్నారా? పిల్లరికి పెడతావా అని అడిగాను, వాడికి కోపం వచ్చింది. ఇల్లరికమా? ఏమంటాడోని ఒక ఊపు చూశాను, వద్దన్నాడు. మొత్తానికి వ్యక్తిత్వం ఉన్నవాడే. ఎక్కడి నుంచి? బాబాయ్ రాశాడు. రాజీవ్ ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో పారిపోయాట. ఆ దిగులతో పిన్ని మంచం ఎక్కిందట. అయ్యో, ఆ ఇంట్లో అత్తయ్య మామయ్య పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళ విషయంలో మీరు కాస్త కలగ చేసుకోవాలి. లలిత, అమ్మా, ఏమండి మందులు ఏమండి? మందులా? ఏ మందులు? ఏమండి? అమ్మా లలిత, అమ్మా లలిత, 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 లలి! ఎంత పని చేసావు తల్లి? ఓల్డ్ మ్యాన్, కోడిగుడ్లు కూరగాయలు మార్కెట్ కు తీసుకెళ్లి అమ్ముకురమ్మన్నానా? అమ్మేనమ్మా, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఆ డబ్బంతా ఏం ఆ చేశావు? డబ్బు ఖర్చు అయింది, నీకు తర్వాత లెక్క చెప్తాను. ఎందుకు ఖర్చు పెట్టావు? ఆ డబ్బు ఏం చేసావు చెప్పు. ఆ డబ్బు నేనేం తాగలేదు, తొందరగా ఆడలేదయ్యా. మీ అమ్మ మందుల కోసం, ఇదిగో పడ్డు కోసం ఖర్చు పెట్టాను. ఎవరిని కొన్నా? అంటే మీ అమ్మకి మందులు కొనడానికి, పండు కొనడానికి నేను ఒకరి పర్మిషన్ అడిగి కొనాలా? అవును, వాసంతికి చెప్పకుండా నువ్వేమీ చేయడానికి వీలేదు. ఒరే చవట! రాముడు రంగా, అలా చూస్తారేరా? అడుగు ముందుకు వేశారా మక్కలు ఎరుగుతాయి, జాగ్రత్త. హలో, పోలీస్ స్టేషన్. ఆగు, పోలీసులు గిలీసులు అంటే పళ్ళు రాలుతాయి. రైట్, పిన్నిని బాబాయిని నేను తీసుకెళ్తున్నాను. 24 గంటలు మీరిద్దరూ ఇల్లు ఖాళీ చేశారా? సరే సరి, లేకపోతే మీ పెట్టే బేడతో పాటు మిమ్మల్ని ఇద్దరిని కట్టగట్టి రోడ్డు మీద పారేస్తాను. రండి బాబాయ్. బాబు విష్ణు, రాజీవ్ ఎక్కడికో వెళ్ళిపోయాడ్రా. రాజీవ్ ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. రా బాబాయ్, పద పిన్ని. ఏమండి, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. పదండి, మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోదాం. ఊరుకోదినా,
ఊరుకో, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఇంకా ఏం చూసుకుని వస్తుందమ్మా ధైర్యం? ఇందులో నీ తప్పు కూడా ఉందిలే వదినా. అంతు పంతు లేకుండా మగవాడు ఖర్చు పెడుతుంటే అది ఏమని అడగకపోవటం ఆడదాని తప్పే. ఊరికి అడగటం కాదు, అవసరమైతే మొగాడికి ఆడది ఎదురు తిరగాలి కూడా. నువ్వు చెప్పేది అక్షరాల నిజం. అసలు ఆ బిడ్డ చావటానికి కారణం వీడు. అది మెళ్ళో తాలిబొట్టమ్మి మందులు తెమ్మని డబ్బిస్తే వీడేం చేశాడో తెలుసా? తాగొచ్చాడు. మహా చెప్పావులే నీతులు. అసలు అన్నయ్య అలా తయారవడానికి కారణం నువ్వు, వాడు అప్పులు పాలవడానికి కారణం నువ్వు. నాన్న తహసీల్దారని మనకేమో గొప్పలు గౌరవాలు ఉన్నాయని ఊగించుకుని ఆ గొప్పల్ని నిలబెట్టుకోవడం కోసం కొడుకు చేత ఇల్లు గుల్ల చేయించాలా? అవునమ్మా, ఇంట్లో నీ పోరు పడలేక, వీధిలో అప్పుల వాళ్ళ బాధపడలేక ఈ తాగుడుకు అలవాటు పడ్డాడు. తాహతకు మించిన ఖర్చులు చేసి వాళ్ళందరి జీవితాలు ఇంతేనమ్మా. తల్లి పెళ్ళాం అక్కలు చెల్లెలు ఎన్ని చెప్పినా అవసర అనవసరాలు నిర్ణయించుకునేవాడు మొగాడు. అటు విష్ణువుని చూసి నేర్చుకో అన్నయ్య. ఆస్తంతా అప్పులు పాలే కుటుంబం బజాన పడే స్థితిలో ఆయన ఎలా సమర్థించుకున్నారో, ఎంత స్థిరంగా నిలబడ్డారో నేను నా కళ్ళారా చూశాను. ఇంట్లో కన్న తల్లితో సహా అందరూ కసాయి, కర్కోటకుడు, రాక్షసుడు అని తిడుతున్నా లెక్క చేయకుండా ఆస్తిని నిలబెట్టారు, కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడారు. ఒకప్పుడు ఆయన్ని తిట్టుకున్న వాళ్లే ఇప్పుడు దేవుడు అని కళ్ళకద్దుకుంటున్నారు. చూడన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా ధైర్యంగా ఉండు. రాజీ, అన్నయ్య ఏమిట్రా ఇది? నీకేమిటి కర్మ? ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎందుకు ఇలా పారిపోయచ్చు? అన్నయ్య, అవమానాలు భరిస్తూ ఆ ఇంట్లో పడుండే కంటే నా స్వశక్తితో నా కాళ్ళ మీద నిలబడదామని వచ్చేసాను అన్నయ్య. ఈ పెద్దన్నయ్య బ్రతికున్నంత వరకు నువ్వు ఇలా అనామకుడుగా బ్రతకవలసిన అవసరం లేదు. రా, ఇంటికి వెళ్దాం. పద. హాయ్, బిర్యానీ. చికెన్ ఫిష్ తొందరగా కొంచెం మ్యూజియంకి వెళ్దాం. ఇదేవిడ మీరు ఇక్కడ కూర్చున్నారు? ఏ ఇదంతా వడ్డించింది మీకోసం కాదు, ఫ్రెండ్స్ డిన్నర్ కి ఇన్వైట్ చేశాం. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. లేవండి. మేము కూడా వాళ్ళతో భోంచేయకూడదా? అది కదమ్మా, అందరికి సీట్స్ చాలు. నాకు ఇప్పుడు ఆకలేస్తుంది. ఆకలి అయితే వంటింట్లో కూర్చొని తినండి. నోనో, నేను ఇక్కడ ఫోన్ చేస్తాను. మర్యాదగా లేచిపోతావా, లాగే అవతల పారేయించమంటావా? రాజు, అత్తయ్య, అత్తయ్య, రాజు వచ్చాడు. బాబు, ఏరా నీ పెద్దమ్మ చచ్చిపోయింది అనుకున్నావా? ఎంత చిక్కిపోయావురా బాబు. రాజీవ్, బాబు విష్ణు, ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. చచ్చి వచ్చే జన్మలో నీ కడుపును పడతాను బాబు. ఊరుకో పిన్ని. సర్లే, ఎప్పటికైనా తెలుసుకున్నా. వాళ్ళు లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. పద బాబు. ఒరేయ్, నువ్వు వెళ్దలుచుకుంటే చెప్పకుండా వెళ్ళకు, చెప్పి మాత్రం వెళ్ళు. ఏ రంగా, షూస్ పాలిష్ చేయమంటే తెలియదే? చిన్నమ్మగారు అర్జెంట్ పనిగా బజారు పంపించారమ్మా. ఇడియట్. చూడు మమ్మీ, నాకు ఇవాళ టెన్నిస్ మ్యాచ్ ఉంది. షూస్ పాలిష్ చేయమంటే చేయలేదు వీడు. ఇప్పుడు ఎలా? ఏరా రాస్కెల్, ఇంట్లో ఉంది ఒక నౌకరు. ఎన్ని పనులు చేస్తాడు? అంటే వాడిని చెయ్యొద్దని చెప్తున్నారా? అవును, నేనే చెప్పానే. నువ్వు పడే పాట ఏంటి? షూస్ పాలిష్ చేసుకోలేవు? ఏ లక్ష్మి, ఏమిటా మాటలు? డోంట్ ఇన్సల్ట్ హర్. వాళ్ళేం గతిలోకి వచ్చి ఉండలేదు ఇక్కడ. మరి ఎందుకుంటున్నట్టు? గతున్న ఆడపడుచులు ఎవరు మొగుడుతో సహా వచ్చి పుట్టింట్లో కూర్చోరు. ఏమిటి సుజా, అక్కడే నిలబడిపోయావు? ఇలా రా, కూర్చో. మీ అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ విషయమే మీతో మాట్లాడదామని. ఏంటి? వాళ్ళ బ్రతుకులు చాలా హీనంగా ఉన్నాయండి. బిడ్డ పోవటంతో మా వదిన మంచం పట్టింది. మా అన్నయ్య కూడా చాలా నీరసించిపోయాడు. వాళ్ళ కుటుంబానికి మీరే ఏదైనా ఆధారం చూపాలి. సుజ, నీ వాళ్ళు నాకు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? మనతో పాటే వాళ్ళు కలో గంజో తాగి మనతో పాటే ఉంటారు. సాయంత్రం వెళ్ళి తీసుకొద్దాం. లేదు, తీసుకొచ్చాను. ఏడి? బయట వరండాలో ఉన్నారు. వరండాలో ఉంచేసి రావటం ఏంటి? అరే అరే, ఇక్కడే నిలబడిపోయారే. రండి లోపలికి. రండి అత్తయ్య, రండి. అమ్మా, ఏమిటి విష్ణు? ఇక నుంచి రఘు వాళ్ళు కూడా మనతోనే ఉంటారమ్మా. అలాగే బాబు. బాబాయ్, పొలం పనులు ఒక్కడే చూసుకోలేకపోతున్నావు కదా, రఘు నీకు తోడు చేసుకో. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనబోతున్నాను. ఏమండి,
ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు. వెళదాం పదండి. ఎక్కడికి పోదాం వాసంతి? మీ అన్నయ్య గారింటికి. అన్నయ్య ఇంటిగా? సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని పోతాం? పర్వాలేదు, ఇక్కడి అవమానం భరించే కంటే అదే నయం. అక్కడ వాళ్ళు తిట్టినా కొట్టినా అదే మనిల్లు. ఆనాడు నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అప్పులు తీర్చేశాను. తాకట్లన్నీ విడిపించి ఆస్తి నిలబెట్టాను. అన్ని విధాలా నాకెంతో సంతృప్తిగా ఉంది. కానీ ఒక్కటే లోటు, ఉదయ్ వాసంతి మనతో లేకపోవడం. అన్నయ్య, ఉదయ్, నీకు నిండుగా నూరేళ్ళరా. నన్ను క్షమించండి బాబు. అరే ఏమిటమ్మా ఇది? అత్తయ్య, క్షమించండి మావయ్య గారు. పర్వాలేదమ్మా, తప్పులు చేయటం మానవ సహజం. చేసిన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోవటం తెలివిగల వాళ్ళ లక్షణం. ఇదంతా నీ ఘనతే బాబు. కుటుంబానికి నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకుంటున్నాను.